శివతాండవ స్తోత్రము. స్తోత్రములు ఈశ్వర చింతను వృద్ధి చేస్తాయి. ఈ స్తోత్రమును రావణకృత శివతాండవ స్తోత్రము అని అంటారు. దీనిని ఇతమిత్తంగా ఎవరు వ్రాశారు అనేది పూర్తిగా తెలియదు. ఈ స్తోత్రము పంచచామర వృత్త ఛందస్సులో వ్రాయబడినది. దీనిలో మొత్తము 15 శ్లోకములు ఉంటాయి. వీటిలో చివరి 2 శ్లోకములలో ఫలస్థుతి చెప్పబడి ఉన్నది. ప్రదోష సమయములో శివపూజ అనంతరము ఈ స్తోత్రమును పఠిస్తే పరమేశ్వరుడు సుముఖీ లక్ష్మిని, సుస్థిర లక్ష్మిని అనుగ్రహిస్తారు. శివుడు చేసే నృత్యము తాండవమని, అమ్మవారు చేసే నృత్యము లాస్యమని అంటారు. శివుని పాదాది కేశాంత వర్ణనము ఈ స్తోత్రములో చేయబడినది. ఆకర్షించే శబ్దముతో పాటు అమృతమయమైన అర్థమున్న స్తోత్రమి ఇది. శివుని సర్వాధికత్వాన్ని నిరూపించే చిత్రాలు ఈ స్తోత్రములో ఉన్నాయి. చిదంబర క్షేత్రములో శివుడు నటరాజమూర్తిగా దర్శనమిస్తారు. ప్రదోష సమయం శివ తాండవ సమయం. పరమేశ్వరుని నాట్యాన్ని విశ్వరూప విన్యాసంగా దర్శించారు భారతీయ మహర్షులు. కొంతమంది పాశ్చాత్య శాస్త్రజ్ఞులు ప్రతి అణువులో ఉన్న చైతన్యము నటరాజ నాట్యమే అని వివరించారు. అణువులో జరుగుతున్న విన్యాసమంతా కూడా నటరాజ విగ్రహములో కనపడుతున్నదని వివరించారు. కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ శివ అను గ్రంథములో ఈ విషయమే విశదీకరించి ఉన్నారు. స్వర్గాది లోకములలో కలిగే ఆనందము ఈ శివానంద తాండవాన్ని చూస్తున్నప్పుడు కలిగే ఆనందము ముందు తుచ్చమే అని తెలిపారు. విశుద్ధి, సుభక్తి అనునవి ఈ స్తోత్ర పారాయణము వలన మనకు సిద్ధిస్తాయి. ఈ స్తోత్ర పారాయణము వలన కైవల్య ప్రాప్తి, సర్వశుభప్రాప్తి కలుగుతుంది. ఈ స్తోత్ర పారాయణము వలన పాపములు నశించుటయే కాక రథ గజ తురంగ ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. శివతాండవ స్తోత్రం ప్రారంభం. ఓం నమః శివాయ. జటాటవీగలజ్వల ప్రవాహ పావితస్థలే గలే వలంబ్యలంబితాంభుజంగతుంగమాలికాం ఢమడ్ఢమడ్ఢమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు నః శివః శివం. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ పిలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురా స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయమేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరీ. ఓం నమః శివాయ. సహస్రలోచన ప్రభృచ్చ శేషలేఖ శేఖరా ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రి పీఠభూ భుజంగరాజమాలయా నిబద్ధ జాట జూటకా శ్రియైచిరాయ జాయతాం చకోర బంధుశేఖరః. ఓం నమః శివాయ. లలాట చత్వరజ్వలద్ధనంజయ స్ఫులింగభా
निपीतपञ्चसायकं नमन्निलिम्पनायकं सुधामयूखलेखया विराजमानशेखरम् महाकपालिसम्पदे शिरोजटालमस्तु नः कराळफालपट्टिका धगद्धगद्धगज्ज्वला धनञ्जयाहृतीकृतप्रचण्डपञ्चसायके धराधरेन्द्रनन्दिनी कुचाग्रचित्रपत्रका प्रकल्पनैकशिल्पिनी त्रिलोचने रतिर्मम नवीनमेघमण्डली निरुद्धदुर्धरस्फुरत् कुहूनिशीधिनी तमः प्रबन्धबद्धकन्धरः निलिम्पनिज्जरीधरस्तनोतु कृत्तिसिन्धुरः कलानिधानबन्धुरश्रियं जगद्धुरन्धरः ॐ नमः शिवाय। प्रफुल्लनीलपङ्कजप्रपञ्चकालिमप्रभा वलम्बिकण्ठकन्धलीरुचिप्रबद्धकन्धरं स्मरच्छिदं पुरच्छिदं भवच्छिदं मकच्छिदं गजच्छिदान्धकच्छिदं तमन्तकच्छिदं भजे। अखर्वसर्वमङ्गला कला कदम्बमञ्जरी रसप्रवाहमाधुरी विजृम्भणा मधुव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्धकान्तकं तमन्तकान्तकं भजे। जयत्वदभ्रविभ्रमभ्रमद्भुजङ्गमस्वसत् विनिद्गमत्क्रमस्फुरत्कराळफालहव्यवाट् धिमिद्धिमिद्धिमिध्वनन् मृदङ्गतुङ्गमङ्गला ध्वनिक्रमप्रवर्तितप्रचण्डताण्डवः शिवाः दृशद्विचित्रतल्पयोर्भुजङ्गमौक्तिकस्रजोर्गरिष्ठरत्नलोष्टयोः सुहृद्विपक्षपक्षयोः तृणारविन्दचक्षुषो प्रजामही महेन्द्रयोः समप्रवृत्तिकः कदा सदाशिवं भजाम्यहम् सदाशिवं भजाम्यहम् ॐ नमः शिवाय। कदा निलिम्पनिर्झरी निकुञ्जकोटरे वसन् विमुक्तदुर्मतिः सदा शिरस्तमञ्जलिं वहन् विलोललोललोचनो ललामपाललग्नकः शिवेति मन्त्रमुच्चरन् सदा सुखी भवाम्यहम् इमं हि नित्यमेव मुक्तमुत्तमोत्तमं स्तवम् पठन् स्मरन् ब्रुवन्नरो विशुद्धिमेति सन्ततम् हरे गुरौ सुभक्तिमासु याति नान्यथा गतिम् विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्तनम् ॐ नमः शिवाय। पूजावसानसमये दशवक्त्रगीतं यः शम्भुपूजानमिदं पठति प्रदोषे तस्य स्थिरां रथगजेन्द्रतुरङ्गयुक्तां लक्ष्मीं सदैव सुमुखीं प्रददाति शम्भुः लक्ष्मीं सदैव सुमुखीं प्रददाति शम्भुः। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। रावणकृत शिवताण्डवस्तोत्रं सम्पूर्णम्। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्।